హలో మూవీ లవర్స్. వార్ 2 మూవీయా ఆర్ కూలియా రెండు మూవీస్ ఈరోజే రిలీజ్ అయ్యాయి. కానీ దేనికి వెళ్తే బెస్ట్ అని అనుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలంటే ఈ 2 మూవీ రివ్యూస్ చూసేద్దాం. కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వార్ 2 మూవీ గురించి అయితే హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ ఉండే. బట్ హృతిక్ రోషన్ రోలే మేజర్గా ఉంది అనిపించింది ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే. వీళ్ళిద్దరి ఇంట్రో సీన్స్ అయితే బాగానే ఉండే. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు యావరేజ్గానే ఉండే. కానీ క్లైమాక్స్ కొంచెం బెటర్ అనొచ్చు. యాక్షన్ సీన్స్ కొన్ని బాగుండే, లైక్ కార్ చేజింగ్ సీన్. కానీ ఏరోప్లేన్ అండ్ ట్రైన్ మీద యాక్షన్ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ టూ మచ్ అనిపించాయి. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ దగ్గరికి వచ్చేస్తే తనకి అంత ఎక్కువ సీన్స్ లేకుండే, బట్ తనకి ఇచ్చిన రోల్లో యాక్టింగ్ అయితే డీసెంట్గా చేసిందనమాట. సాంగ్స్ వచ్చేస్తే 3 సాంగ్స్ ఉన్నాయి. బట్ హృతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీ కాంబినేషన్లో ఉన్న సాంగ్ మాత్రం బాగుండే. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ చేసిన సాంగ్లో మాత్రం డాన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇద్దరు కలిసి స్క్రీన్ని షేక్ చేశారు. సో ఎన్టీఆర్ది బాలీవుడ్ డెబ్యూ మూవీ అయినా కూడా అతని రోల్కి అంత ఎలివేషన్ లేకుండే హృతిక్ రోషన్ అంతా. స్టోరీ అయితే ఒక రొటీన్ స్పై మూవీ లాగా అనిపించింది. అంత కొత్తగా ఏం లేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అండ్ యష్ రాజ్ ఫిలిం అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండే, బట్ అంత లెవెల్కి రీచ్ అవ్వలేదు అనిపించింది. ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ అనొచ్చు. కూలీ మూవీ గురించి అయితే రజనీకాంత్ గారి యాక్టింగ్ చాలా బాగుండే అండ్ అక్కినేని నాగార్జున యాజ్ విలన్ బాగా చేశారు. శృతి హాసన్, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, షౌబిన్ లాంటి యాక్టర్స్తో ఉన్న స్టార్ స్టడెడ్ మూవీ ఇది. అందరు యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. కానీ అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేందర్ క్యారెక్టర్స్కి అంత డెప్త్ లేదనిపించింది. శృతి హాసన్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. షౌబిన్ చేసిన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ బాగుంది అండ్ మూవీలో హైలైట్ అనే అనాలి. స్క్రీన్ ప్లే అయితే బాగానే ఉండే, కానీ ఒక సింపుల్ స్టోరీని 3 hours చూపించారు అనిపించింది. కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి, కానీ అన్నీ ప్రిడిక్టబుల్ అండ్ రెగ్యులర్గా అనిపించాయి. అనిరుద్ మ్యూజిక్కి వస్తే బీజిఎం అండ్ సాంగ్స్ అద్దిరిపోయాయి. మోనికా సాంగ్ మీరు వినే ఉంటారు. కొన్ని సీన్స్లో ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు, కానీ ఆ సీన్లో జరిగే దానికి అంత ఎలివేషన్ అవసరం లేదనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ మాత్రం ఇంటెన్స్గా ఉండే. కానీ ఇంతమంది గ్రేట్ యాక్టర్స్ ఉన్న స్టార్ స్టడెడ్ మూవీ అండ్ లోకేష్ కనగరాజ్ ఫిలిం అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండే, బట్ అంత లెవెల్కి రీచ్ అవ్వలేదు అనిపించింది. ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ అని అనొచ్చు. సో ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటే వార్ 2 అండ్ కూలీ రెండు యావరేజ్ మూవీసే. ఈ రెండిట్లో మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.